కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టడానికి టాలీవుడ్ సూపర్ స్టార్ వచ్చేస్తున్నాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఏళ్ల టైం తీసుకుని తను క్రియేట్ చేసిన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకోవడానికి బరిలోకి దిగుతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు, వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ మహేష్ కలేజా ప్రపంచ వ్యాప్తంగా ఈ గురువారం రిలీజ్ అవుతుంది. మూడేళ్ల ఫ్యాన్స్ ఉత్కంఠకు తెరపడే టైం దగ్గర పడింది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం కలేజా సినిమాను ఎట్టకేలకు రిలీజ్ చేస్తున్నాడు మహేష్. సుమారు 50 కోట్ల బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించిన కలేజా గురువారం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ముందుకొస్తోంది. నడవనిది ఆ రూట్లోనే నడిచదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. మహేష్ కలేజా ప్రపంచ వ్యాప్తంగా 600 ప్రింట్లతో విడుదలవుతోంది. ఇందులో 48 ప్రింట్లను విదేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. 48లో 38 ప్రింట్లు ఒక్క అమెరికాలోనే రిలీజ్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది మహేష్ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ పక్కన అందాల అనుష్క హీరోయిన్ గా నటించింది. మహేష్ అనుష్క కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. కల్లోకి వచ్చినట్టు మేన బావా బల్ల ముందుకొచ్చినాడు ఎదురుకోవా కల్లోకి వచ్చినట్టు మేన బావా బల్ల ముందుకొచ్చినాడు ఎదురుకోవా అత్తారు పన్నీరు అద్దుకోవే ఆ మీద చిక్కినేలు అందుకోవే రామ్ సక్కనోడమ్మ సందమావా రాక రాక ఎందుకొచ్చి అయ్యో రావా. కలేజా సినిమాను హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమా కోసం ప్రత్యేకంగా చిన్న హెలికాప్టర్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ చిన్న హెలికాప్టర్ తో తీసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతుందని యూనిట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ను మహేష్ చాలా రిస్క్ పెట్టి చేశాడు. ఒక్క యాక్షన్ సీన్స్ ఏనా, పాటల్లో కూడా కొత్తగా కనిపించాడు. కరెక్ట్ గా చెప్పాలంటే మహేష్ బాబు ట్రెండీగా స్టైలిష్ గా కనిపిస్తోంది ఈ సినిమాలోనే. గోదారి కట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా. మహేష్ బాబు అతిథి 2007 అక్టోబర్ 18న విడుదలైంది. ఇప్పుడు కలేజా కరెక్ట్ గా 3 ఏళ్ల తర్వాత అక్టోబర్ 7న రిలీజ్ అవుతోంది. అంటే దాదాపు 1085 రోజుల పాటు స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు మహేష్. అయితే సినిమాలు చేయకపోయినా ఫ్యాన్స్ తో ర్యాపో విషయంలో మాత్రం ముందున్నాడు. యాడ్స్ చేస్తూ ట్విట్టర్ లో అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ తో టచ్ లో ఉన్నాడు మహేష్. సినిమా రిలీజ్ కి ముందే కలేజా సినిమాపై అటు అభిమానుల్లో ఇటు మార్కెట్ వర్గాల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మార్కెటింగ్ కూడా బాగా జరిగింది. ఒక్క నైజాంలోనే కలేజా సినిమాకు 12 కోట్లకు పైగా చెల్లించి హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇక వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే రికార్డ్ స్థాయిలో అమ్ముడైనట్టు సమాచారం. ప్రస్తుతానికైతే కలేజా సినిమా 35 కోట్లకు పైగా మార్కెట్ చేసి మహేష్ సినిమాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. రిలీజ్ కి ముందే ఇన్ని సంచలనాలు క్రియేట్ చేసిన కలేజా విడుదలైన తర్వాత ఇంకెన్ని సృష్టిస్తుందో చూడాలి.
రిలీజ్ కు ముస్తాబైంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పోస్టర్స్ చూస్తుంటే మహేష్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఫైట్లు తెగ చేసేస్తున్నాడు. హీరోయిన్ గా అనుష్క అందాలైతే కేక పుట్టిస్తున్నాయి. మరి కలేజా సినిమా స్టోరీ ఏమై ఉంటుంది? ఇంతకీ ఈ సినిమాలో మహేష్ పేరేంటి? క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. సాధారణంగా ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాకు సంబంధించిన స్టోరీని అస్సలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు దర్శక నిర్మాతలు. కనీసం స్టోరీ లైన్ చెప్పమన్నా కూడా సస్పెన్స్ అని సమాధానం దాటేస్తారు. కానీ మహేష్ బాబు స్టైలే వేరు. ఆడియో ఫంక్షన్ రోజునే కలేజా సినిమా మొత్తం చెప్పేశాడు. సినిమా స్టోరీ ఇది అంటూ మొదటి నుంచి శుభం కార్డు వరకు ఆడియన్స్ కి రివీల్ చేసేశాడు. ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. స్టోరీ విషయానికి వస్తే మహేష్ బాబు ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకుపోయే కూల్ పర్సన్. అయితే అనుకోని పరిస్థితుల్లో మహేష్ రాజస్థాన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అందాల తార అనుష్క పరిచయం అవుతుంది. మహేష్ బాబు లాంటి అందగాడు ఆంధ్ర నుంచి వస్తే అనుష్క ఊరుకుంటుందా? ప్రేమించమంటూ వెంటపడుతుంది. అనుష్క లాంటి అందగత్తే ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే ప్రిన్స్ కాదంటాడా? అలా ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటూ 2 పాటలు పాడుకున్న తర్వాత ఓ రోజు సడన్ గా మహేష్ అనుష్కపై భయంకరమైన రేంజ్ లో దాడి జరుగుతోంది. ఆ దాడిలో మహేష్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోతాడు. మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి రాజస్థాన్ లో ఓ మారుమూల పల్లెటూరులో ఉంటాడు. గ్రామస్తులను అడిగి తను ఇక్కడికి ఎలా వచ్చాడో తెలుసుకుంటాడు. అయితే ఆ ఊరిని కొంతమంది విలన్లు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. విషయం తెలుసుకున్న మహేష్ విలన్ల నుంచి ఆ ఊరిని కాపాడా లేదంటే తనను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయాడా అనేది వెండి తెరపై చూడాల్సిందే. ఇది ఓవరాల్ గా మహేష్ కలేజా స్టోరీ. కలేజా సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు సీతారామరాజు. టాక్సీ డ్రైవర్. అనుష్క పేరు బంగారం. ఈ సినిమాలో అనుష్కతో పాటు హీరోయిన్ వేద కూడా నటిస్తోంది. దీన్ని బట్టి చూస్తే సినిమాల్లో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని అర్థమవుతుంది. అన్నింటికీ మించి కలేజా సినిమా టైటిల్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సంస్కృత అక్షరాలను గమనిస్తే ఇదేదో సోషియో ఫ్యాంటసీ సినిమా అని తెలుస్తోంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన స్టోరీ ప్రకారం రాజస్థాన్ లోని గ్రామానికి మహేష్ బాబుకు బ్యాక్ డ్రాప్ ఉందని, ఏదో సంబంధం ఉందని టాక్. మహేష్ బాబు తాతగా చేసిన క్యారెక్టర్ కు విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ కు బ్యాక్ డ్రాప్ లో ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉండొచ్చు. ఇప్పటికే కలేజా సినిమాకు సెన్సార్ కూడా అయిపోయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం కలేజా సినిమా బాగా వచ్చిందని టాక్. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీగా తెరకెక్కించారట. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే సూపర్ అని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో స్టోరీ మొత్తం రివీల్ చేసిన తర్వాత క్లైమాక్స్ అయితే యాక్షన్ సన్నివేశాలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలేజా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే చూడాలి మరి. మదరక బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తడే తడే.